లేదమ్మా, సూర్య జాతకం ప్రకారం మీకు 2 కొడుకులు 1 కూతురు పుడతారని, ముగ్గురికి 3 గదులుండాలి, పిల్లలు అల్లరి చేయకుండా చూసుకోవడానికి మీ గది కూడా పైనే ఉండాలని, ప్రతిసారి పైకెక్కి కిందకు దిగితే మా కాళ్ళు నొప్పులొస్తాయని, మా గది కిందే ఉండాలని, ఎవరైనా చుట్టాలొస్తే గెస్ట్ రూమ్ పక్కనే ఉండాలి, పైగా వాడికి సినిమాలంటే ఇష్టమని పెద్ద హోమ్ థియేటర్ అలా పెంచుకుంటూ పోయి ఎంత విశాలమైన ఇల్లు కట్టించి వాడు మాత్రం 6 అడుగుల స్థలంలోనే అడ్జస్ట్ అయిపోయాడమ్మా. అమ్మా సంధ్య, అబ్బాయి లేని ఇల్లు మనకెందుకండి అని నేను ఎన్నోసార్లు మీ నాన్నతో అంటే, అబ్బాయి లేకపోతేనే మనతో సంధ్య ఉంది కదా అనేవారు మీ నాన్న. ఇప్పుడు నువ్వు కాపురానికి వెళ్ళావు, మిగిలిన మా ఇద్దరికి ఇంత పెద్ద ఇల్లు అవసరమా? అవసరమే. మీరు ఉన్నంతకాలం ఇక్కడే ఉండాలి, బయటికి వెళ్ళడం కాదు కదా. అలాంటి ఆలోచన కూడా మీ ఇద్దరి మనసులోకి రాకూడదు. నేను ఈ ఇంట్లో ఉండకపోయినా రోజు వచ్చి మాట్లాడుతున్నాను కదా. అదేనమ్మా మాకు నచ్చడం లేదు. నిన్ను రావద్దని చెప్పలేకపోతున్నాం, అలా అని నిన్ను చూడకుండా బ్రతకలేం. కానీ ఈ రాకపోకల వల్ల మీ భార్యాభర్తల బంధానికి ఇబ్బంది కలగకూడదమ్మా. ఆయన గురించి మీరు ఆలోచించొద్దు నాన్న. ఎలాంటి సమస్య వచ్చినా సాల్వ్ చేసుకునేంత ధైర్యం నాకుంది. కానీ ఈ ఇల్లు వదిలి అద్దె ఇంట్లో ఉండాల్సిన కర్మ మీకొద్దు. మన కోసం ఆయన ఇల్లు కట్టిస్తే మీరు వదిలి వెళ్ళిపోవాలి అనుకోవడం న్యాయమా? మీ అబ్బాయి మన మధ్య లేరు కాబట్టి ఆయన కోరికకి కలకి విలువ ఇవ్వకపోవడం ధర్మమా? అమ్మా నాన్న, ఈ ఇల్లు మీకు పెద్దగా అనిపిస్తే మీరు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండి పైన ఎవరికైనా అద్దెకివ్వండి. మీకు మాట్లాడటానికి టైంపాస్ అవ్వడానికి మనుషులుంటారు. నెల నెల అద్దెతో పాటు ఇల్లు కూడా శుభ్రంగా ఉంటుంది. ఎవరినో తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టడం ఎందుకమ్మా? వచ్చేవాళ్ళు ఎలా ఉంటారో ఏంటో. అదీ కాక మన కళ్ళ ముందే ఈ ఇంటిని పాడు చేస్తుంటే చూస్తూ ఎలా తట్టుకోగలం కదా? ఇల్లు పాడు చేస్తే తట్టుకోలేరు, కానీ ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఇల్లు ఎలా అమ్మేస్తారు నాన్న? సొంత ఇంటి కల మీ అబ్బాయిది కాదు, మీ ఇద్దరిది. కానీ అది నిజం చేసింది మాత్రం కేవలం మీకోసమే. అద్దె ఇళ్లలో ఉండడం చూసి మీ కష్టాన్ని తన బాధ్యతగా తీసుకుని కట్టించిన ఇల్లు ఇది. ఈ ఇంట్లో ప్రతి అణువులో మీ అబ్బాయి జ్ఞాపకం ఉంది. ఆయన మనల్ని వదిలి వెళ్ళినా మీరు ఆయన జ్ఞాపకాలకి ఇష్టాలకి దూరంగా ఎలా వెళ్ళగలరు నాన్న? నాకు మంచి చేయాలన్న తపనలో మీరు కష్టాలు పడకూడదు. మీరు ఇక్కడే ఉండాలన్నది నా కోరిక మాత్రమే కాదు, మీ అబ్బాయి ఆశ కూడా. దయచేసి మీ నిర్ణయాన్ని మార్చుకోండి నాన్న. సరేనమ్మా, మేము ఎక్కడికి వెళ్ళాం, ఇక్కడే ఉంటాం. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. పీస్ ఆఫ్ మైండ్తో పార్టీ చేసుకుని ఎన్ని రోజులైందో. పిలిచిన వెంటనే వచ్చినందుకు థ్యాంక్స్ రా.
చీర్స్ కొట్టిన తర్వాత థ్యాంక్స్ సారీ చెప్పకూడదురా. రూల్స్ మర్చిపోయావా? రూల్స్ అని కాదురా, నా వల్ల నీ ప్రోగ్రామ్ అంతా డిస్టర్బ్ అయింది కదా, అందుకే. నెవర్ సే దట్. అవసరం వచ్చినప్పుడు కలవాల్సిన బాధ్యత నీకెంతుందో నాకు కూడా అంతే ఉంది. కరెక్టే, కానీ రియల్ ఎస్టేట్ ఒక్కటే నా బిజినెస్. కానీ నువ్వు అవుట్ సోర్సింగ్, కన్సల్టేషన్, రియల్ ఎస్టేట్ ఇలా చాలా ఉన్నాయి కదరా. ఎన్నున్న ఫ్రెండ్ పార్టీకి పిలిచినప్పుడు నో చెప్పలేనురా. అందుకే కదా థ్యాంక్స్ చెప్పబోతుంటే వద్దని రూల్స్ లాజిక్ చెప్తున్నావు. నీ బంజారా హిల్స్ ప్రాజెక్ట్ ఎలా ఉంది? చాలా ప్రెస్టీజియస్గా స్టార్ట్ చేసావు కదా. చేశాను, కానీ సరైన ల్యాండ్ దొరకక ఆగిపోయింది. ఎంత మనీ ఇవ్వడానికైనా నేను రెడీగా ఉన్నాను. పొలిటీషియన్లు, పోలీసులు అందరి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేశాను, కానీ స్థలం అమ్మడానికి ఎవ్వరూ రెడీగా లేరు. కమర్షియల్ కాంప్లెక్స్ అంటుంటే ఎవ్వరూ ఒప్పుకోవడం లేదు. ఏ ఎందుకు తెలీదురా, రీజన్ అడిగితే చెప్పడం లేదు. ఇలాంటి టైంలో స్థలం అమ్ముకుంటే హ్యూజ్ అమౌంట్లో మనీ వస్తుందని తెలుసుకోలేకపోతున్నారు. ఆ ఏరియా అంతా రిచ్ కిడ్స్ ఉంటారు కదా, వాళ్లకు డబ్బు అవసరం లేదేమో. అవ్వచ్చు, అందుకే నేను ప్లాన్ మార్చాను. ఏంటది? కమర్షియల్ కాంప్లెక్స్ లేని ఏరియాలో ల్యాండ్ దొరుకుతుందేమో అని ట్రై చేస్తున్నాను. మరి మా ఏరియాలో ఏమైనా ల్యాండ్ కావాలా? వద్దురా బాబు, మీది మరీ రిచ్ ఏరియా. ఇక్కడ గజం రేట్తో ఊరు చివర ఎకరం కొనేయచ్చు. కళ్యాణ్ నగర్, రాజీవ్ నగర్, ఆనంద్ నగర్ ఈ ప్లేసుల్లో ఏదైనా స్థలం ఉంటే చూడు. ఆ మూడింట్లో బెస్ట్ ఏది? మా సర్వేలో అయితే ఆనంద్ నగర్ బెస్ట్ అని తేలింది మావా. అక్కడ స్థలం దొరికితే లైఫ్ టైం సెటిల్మెంట్. నీ సర్వే కరెక్టేనా? కోట్ల రూపాయల బిజినెస్ రా, కరెక్ట్ కాకుండా ఎలా ఉంటాయి? అయితే ఆనంద్ నగర్లో ప్రైమ్ ఏరియాలో మెయిన్ రోడ్ దగ్గరే 1000 గజాలుంది, ఓకేనా? ఏంటి 1000 గజాలా? పర్ఫెక్ట్ రా, ఇప్పుడే బేరం కుదుర్చు. ఇమీడియట్ గా అడ్వాన్స్ ట్రాన్స్ఫర్ చేసేస్తాను. అడ్వాన్స్ కన్నా ముందు దానిలో నా వాటెంతో చెప్పు. కమాన్ ఆకాష్, నేను చెప్పడం ఏంట్రా? నీకెంత కావాలో తీసుకో. అంతెందుకు, ఈ ప్రాజెక్ట్ నీ పేరు మీద రాసుకో. నువ్వు తీసుకోగా మిగిలింది నాకిచ్చాయి. బిజినెస్ లో ఫ్రెండ్షిప్ లొద్దు, ఒక పార్ట్నర్ గా మాట్లాడు. ఏంట్రా అలా అంటావు? ముందు మనం ఫ్రెండ్స్, ఆ తర్వాతే పార్ట్నర్స్. నిజమే, కానీ బిజినెస్ ఫ్రెండ్షిప్ రెండు మిక్స్ అయిపోతే కన్ఫర్మ్ గా ఏదో ఒకటి మిస్ అవుతుంది. ఫ్రెండ్షిప్ అయినా పర్లేదు, కానీ బిజినెస్ మాత్రం దెబ్బతినడానికి వీల్లేదు. అది నా పాలసీ. సరేరా, నువ్వెలా అంటే అలా. ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నావు, ఆ ల్యాండ్ కన్ఫర్మ్ గా మనకే దక్కుతుందా? డౌట్ లేకుండా దక్కుతుంది. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం నీకెంత ముఖ్యమో ఆ ఇంట్లో వాళ్లను ఖాళీ చేయించడం నాకు కూడా అంతే ముఖ్యం. ఈలోపు నువ్వు ప్రాజెక్ట్ రిపోర్ట్, లోన్ ఫార్మాలిటీ రెడీ చేసుకో. స్థలంలో ఏ సమస్య లేకుండా నేను ప్లాన్ చేస్తా. నాకు తెలిసిన పార్టీ కూడా రెడీగా ఉంది. జస్ట్ నువ్వు అను, క్షణాల్లో పిలిపించేస్తాను. దగ్గరుండి ఫార్మాలిటీస్ అన్ని వాళ్లే పూర్తి చేసి మార్కెట్ వాల్యూ కన్నా ఎక్కువ డబ్బొచ్చేలాగా డీల్ నేను సెట్ చేస్తాను. అది జరిగే పని కాదండి. ఎందుకు కాదు? ఇల్లు అమ్మడానికి నేను అనలేను. మీరు దగ్గరుండి అమ్మలేరు. అమ్మలేనా? నా టాలెంట్ మీద నీకు నమ్మకం లేదా? నమ్మకం గురించి కాదు, నేను మాట్లాడేది అమ్మకం గురించి. ఏ మీ అమ్మ నన్ను ఒప్పుకోరనా? వాళ్ళు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను కదా. సంధ్య, నా కోసం ఒప్పుకోవచ్చు కదా. భార్యగా మీకోసం ఆల్రెడీ చాలా వాటికి ఓకే చెప్పాను. ఇష్టం లేకపోయినా భరిస్తున్నాను. అలా అని అన్నిటికీ ఒప్పుకోలేను కదా. పర్సనల్ వేరు, ఫ్యామిలీ వేరు. సంధ్య, ఫ్యామిలీ అంటే నువ్వు నేనే కదా, వేరెలా అవుతుంది? అబ్బా,
టాపిక్ సీరియస్ మూడ్లోకి వెళ్తుందండి. కాసేపు ఈ విషయాలు పక్కన పెట్టి సరదాగా మాట్లాడుకుందామండి. నేను సీరియస్గా ఒక టాపిక్ డిస్కస్ చేస్తుంటేనే అది పూర్తవకుండానే సరదాలు సరసాలు ఏంటి? ఏమండి, ఇప్పుడు ఇంటి గురించి ఎందుకండి? అది తప్ప మనం మాట్లాడుకోవడానికి వేరే టాపిక్కే లేదు. ప్లీజ్ అండి, ఇంటి గురించి నన్ను ఫోర్స్ చేయొద్దు. ఆ ఇంటితో ముడిపడి చాలా విషయాలున్నాయి. నువ్వు మరీ సెంటిమెంటల్గా ఆలోచిస్తున్నావు సంధ్య. ఈ సంధ్య ఇంకా మిగిలి ఉంది అంటే ఆ సెంటిమెంట్స్ వల్లే అండి. ఎనఫ్ సంధ్య, ఇలాంటి మాటలు చెప్పొద్దు. నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. నువ్వు కాస్త డిఫరెంట్గా ఆలోచిస్తే చింతకన్నా బెటర్ లైఫ్ని, బెటర్ సంధ్యని చూడొచ్చు. లేదు సెంటిమెంటల్గా ప్రొసీడ్ అవుతాను అంటే నువ్వు నా భార్యవి కాబట్టి నీతో పాటు నీ ఆస్తిపాస్తులు నాకే చెందుతాయి. ఆలోచించుకో. నా ఆలోచనలు కూడా కంట్రోల్ చేయాలని చూడకండి ప్లీజ్. ప్లీజ్, నేనేం నిన్ను ఫోర్స్ చేయట్లేదు, కంట్రోల్ చేయటం లేదు. ఇంటి గురించి నీకు ఆలోచించుకునే టైం ఇస్తున్నాను. బాగా ఆలోచించి అప్పుడు సమాధానం చెప్పు. ఏమండి ఏమండి, ఎక్కడికి? చూపిస్తాను పద. నెమ్మదిగా రా. ఎక్కడికి తీసుకొచ్చారు? ఏముంది ఇక్కడ? ఒక్కసారి తల దించి చూడండి శ్రీమతి గారు, కనిపిస్తుంది. ఏంటండి ఇది? ఏదో ఇంటి ప్లాన్లా ఉంది. లా ఉండటం కాదు, అదే ఇది నేను కట్టించబోయే కోట తాలూకు ప్లానింగ్. దగ్గరుండి ప్రతి చిన్న విషయాన్ని మీ అందరి కంఫర్ట్కి తగ్గట్టుగా డిజైన్ చేయించాను. ఏంట్రా హడావుడి? హడావిడి కాదు మహారాజా, మనం కట్టబోయే సంస్థానాన్ని మీ కోడలికి వివరిస్తున్నాను. కోడలు అనడం బాగానే ఉంది కానీ ఈ మహారాజా ఏంట్రా? నేను కట్టేది కోట అయినప్పుడు ఆ కోటలో ఉండేది మహారాజే కదా మహారాజా. మీరైనా చెప్పండి మహారాణి. ఏంట్రా ఇది? మన కొత్త ఇంటి ప్లానా? అవును మహారాజా. ఇది చూడు, సింహద్వారం. ఇటు పోయిన పిమ్మట ఉద్యానవనం వచ్చును. రేయ్, తెలుగులో మాట్లాడుకుందాంరా. నాకా భాష తప్ప వేరేది రాదు. ఏం లేదు నాన్న, ఒకసారి కూర్చోండి. అమ్మ కూర్చో. కూర్చోండి అత్తయ్య. నాన్న ఇదిగో, ఇది హాల్. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్. అంటే మీది అమ్మది. ఇదిగో, సూర్యుడి కిరణాలు ఉదయాన్నే మీ గదిలోకి వచ్చేలా వాస్తు ప్రకారం సెట్ చేయించాను. అంటే ఉదయం లేచిన వెంటనే ప్రత్యక్షంగా ఆ సూర్య భగవానుణ్ణి చూసుకోవచ్చన్నమాట. అవునమ్మా. సంధ్య, ఇది మన గది. బాల్కనీలో బ్యూటిఫుల్ సీనరీ కనిపించేలా మొత్తం గ్లాస్ వర్క్ చేయిస్తున్నాను. రూమ్లో కూడా నీకిష్టమైన కలర్లో వుడ్ వర్క్ ఉంటుంది. ఇది ఓపెన్ కిచెన్. ఇది హాల్. 2 గెస్ట్ రూమ్లు, ఇంటి ముందు మొక్కలు పెంచుకోవడానికి స్పేస్ కూడా ఉంటుంది. అవునా? అయితే అన్ని రంగుల గులాబీలో వేసుకుందాం. నిజమే తల్లి, ఈ రిటైర్మెంట్ వయసులో గార్డెన్ వర్క్ మంచి టైం పాస్ అవుతుంది. గార్డెన్ వర్క్ మాత్రమే కాదు నాన్న, మీరు రోజు వాకింగ్ చేసే అంత స్పేస్ కూడా ఉంటుంది. వాకింగ్ ఇంట్లో ఎందుకురా? పార్క్లో చేసుకోవడం అలవాటైపోయింది కదా, నేను అక్కడికే వెళ్తానులే. ఈ అవకాశాన్ని మీ అమ్మ సంజయ్కి వదిలేస్తానులే. మహాప్రసాదం. తథాస్తు. ఇదంతా సరేరా, నువ్వు చెప్పే ప్లానింగ్కి చాలా ఖర్చు అయ్యేలా ఉంది. అంత డబ్బు సర్దుబాటు అవుతుందా? సర్దుబాటు అవడం ఏంటి నాన్న, ఆల్రెడీ సగం పేమెంట్ కూడా అయిపోయింది. అవునా? నాకు కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదేంట్రా? మిమ్మల్ని డైరెక్ట్గా
కన్స్ట్రక్షన్ సైట్కి తీసుకెళ్ళి చూపిద్దాం అనుకున్నాను. కానీ గృహప్రవేశం వరకు అది సస్పెన్స్గా ఉంచాలని జస్ట్ ట్రైలర్ చూపిస్తున్నాను. ఎలా ఉంది? నచ్చిందా? నువ్వేం చేసినా మాకు నచ్చుతుంది నాన్నా. యువరాణి గారు మౌనంగా ఉన్నారు. నా మనసు మీకు తెలుసు కదండి. ఈ మౌనాన్ని అర్థం చేసుకోలేరా? ఇప్పుడు చెప్పరా సమాధానం. ఈ కొత్త ఇంట్లో గుమ్మం దగ్గర నుంచి రంగుల వరకు అన్ని స్పెషల్ కేర్ తీసుకున్నాను. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ఇల్లు మాత్రమే కాదు, నా కలలకి రూపం. ఈ ఇంట్లో మనం అంతా సంతోషంగా ఉండాలని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. అందుకే ప్రతి ఇటుకలో ప్రతి అడుగులో నా కష్టం కన్నా ఇష్టమే ఎక్కువగా ఉంటుంది. నేనున్నా లేకపోయినా ఈ ఇంట్లో జ్ఞాపకాలు శాశ్వతంగా ఉండాలి. శుభమా అని కొత్త ఇంటి గురించి చెప్తూ ఏంట్రా ఆ మాటలు? అంటే అదేం లేదమ్మా, నేను మిలిటరీలో ఉన్నప్పుడు మీరు ఇంట్లో నన్ను గుర్తు చేసుకుంటూ ఉండాలని అలా అన్నానంతే. కానీ ఒక్కటి మాత్రం నిజం, నేను ఎంత దూరంగా ఉన్నా నా మనసు మాత్రం ఎప్పుడూ ఈ ఇంట్లోనే మీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మీరు లేకపోయినా ఆ ఇల్లు ఎప్పటికీ మాకు జ్ఞాపకమేనండి. మా క్షేమం సంతోషం కోసం ఎన్నో కలల్ని ఇంటి రూపంలో నెరవేర్చారు. అలాంటి ఇంటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను. ఆకాశే కాదు, సాక్షాత్తు ఆ దేవుడే దిగొచ్చిన ఆ ఇంటిని దూరం కానివ్వను. చిన్న నిప్పు కనుక చాలండి ఎంత పెద్ద అడవినైనా కాల్చి బూడిద చేయడానికి. మీరన్న మాట మీకు చిన్నది అనిపించినా దాని వెనుకున్న భావాన్ని, మీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. ప్రామిస్ సంధ్య, నా మనసులో ఏ కోపము లేదు. మీ అమ్మా నాన్నల గురించి, ఆ ఇంటి గురించి నేను అస్సలు ఆలోచించలేదు. సంధ్య, సంధ్య గురించి తెలిసి కూడా మాటల్ని కంట్రోల్లో పెట్టుకోకపోతే ఎలా రా ఆకాష్? బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఎక్స్క్యూజ్ మీ సార్. ఓ గ్రేట్, నువ్వే వచ్చావా? మన టెండర్ ఫైల్ గురించి మాట్లాడడానికి నేనే కాల్ చేద్దాం అనుకుంటున్నా. ఏమైంది సార్? ఏదైనా మిస్టేక్ ఉందా? మిస్టేక్ ఏమి లేదమ్మా, అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఫైల్ బాగా రెడీ చేసినందుకు కంగ్రాట్స్. సార్, ఇప్పుడు మీరు ఫ్రీగానే ఉన్నారా? ఏమ్మా, ఏదైనా పర్సనల్గా మాట్లాడాలా? అవును సార్, బిజీగా ఉంటే నేను తర్వాత వస్తాను. అమ్మా సంధ్య, నీ బాబాయ్నమ్మా, నీకోసం కూడా వర్క్ను పక్కకు పెట్టకపోతే నేనెందుకు చెప్పు? కూర్చోమ్మా. థ్యాంక్ యూ బాబాయ్. చెప్పమ్మా, మళ్ళీ ఏమైంది? ఆకాష్ అత్తమామలు మళ్ళీ తిరిగి వచ్చారా? లేదండి,
ఆకాశే కొత్త సమస్య తీసుకొచ్చాడు. కొత్త సమస్య అంటే మీ ఇంటి గురించా? మీ ఇల్లు అమ్మేయాలని చెప్తున్నాడా? అవును. ఇదంతా మీకెలా తెలుసు? ఆయన మీకు చెప్పారా? లేదు, నేనే తెలుసుకున్నాను. ఏ రోజైతే నీ పర్సనల్ ప్రాబ్లం నువ్వు నాతో చెప్పావో అప్పటి నుండి మీ ఇద్దరిని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాను. ఆకాష్ నాకేమీ చెప్పకపోయినా వాడి గురించి అన్నీ తెలుసుకుంటున్నాను. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ ఇంటి మ్యాటర్ గురించి వేరే ఫ్రెండ్ ద్వారా తెలిసింది. సడన్ గా ఆయన మైండ్లో ఈ ఇల్లు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు బాబాయ్. అది అమ్మేయాలని చాలా పట్టుదలగా ఉన్నారు. నాకైతే వాడి ఆలోచన వెనక ఉన్న కారణం ఒకటే అనిపిస్తుందమ్మా. ఆ ఇంట్లో మీ అమ్మా నాన్న ఉండడం, ప్రతిసారి నువ్వు అక్కడికి వెళ్ళడం ఆకాష్కి నచ్చలేదనుకుంటా. అది అమ్మేస్తే నువ్వు ఆ ఇంటికి వెళ్లకుండా ఎప్పుడు వాడి కంట్రోల్లోనే ఉంటావని అనుకుంటున్నాడు. కానీ ఆయన చెప్పిన కారణం వేరు బాబాయ్. ఆ ఇల్లు సైట్ ప్రైమ్ లొకేషన్లో ఉంది. దాన్ని అమ్మితే చాలా లాభాలు వస్తాయని చెప్పారు. సిటీలో అలాంటి ఇళ్లకి లోటే లేదమ్మా. మంచి మంచి ఏరియాల్లో ఇప్పటికీ పాత ఇల్లులు చాలా ఉన్నాయి. కానీ ఈ ఇల్లు గురించి నీకెందుకు ఈ పట్టుదల అని ఆకాశం నువ్వు అడిగావా? లేదండి. నేను చెప్తాను. ఆకాష్ పార్ట్నర్గా ఒక ఫ్రెండ్తో కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాడు. వాళ్ళు ఒక ప్రాపర్టీ కోసం సెర్చ్ చేస్తుంటే ఆకాష్ మీ అమ్మా నాన్నలో ఉన్న ఏరియా గురించి, ఆ ఇల్లు గురించి చెప్పాడు. ఇదంతా మీకెవరు చెప్పారు సార్? ఆకాష్ నాతో పర్సనల్ విషయాలు చెప్పడం ఎప్పుడో మానేశాడమ్మా. మా ఇద్దరికీ ఉన్న కామన్ ఫ్రెండ్ ద్వారా ఈ విషయం తెలిసింది. ఏంటి బాబా ఇదంతా? మా అమ్మ నాన్నల ఇల్లు నాకు రాసిస్తాను అని చెప్తున్నా నేను వద్దు అంటున్నాను. అలాంటిది ఆయన ఎలా అమ్మేస్తారు? ఆ ఇల్లు అమ్మేస్తే వాళ్ళకి జీవనాధారం ఏంటి? ఆకాష్ నీ గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించడం లేదమ్మా. వాడి ప్రేమలో స్వార్థం, మూర్ఖత్వం మరీ ఎక్కువ అవుతుంది. ఆయన ఏం చేసినా ఎలా అనుకున్నా దానివల్ల మా అమ్మ నాన్న ఎఫెక్ట్ అవ్వకూడదు బాబాయ్. నేను కోరుకునేది అదొక్కటే. దయచేసి ఆయనతో ఈ ఇంటి గురించి మాట్లాడండి. మంచైనా చెడైనా మీ మాట తప్ప తను ఎవరి మాట వినడు. ఇల్లు విషయంలో ఆకాష్ నిర్ణయం నాకు కూడా నచ్చలేదమ్మా. కరెక్ట్ టైం చూసి ఈ ప్రాబ్లంని వాణ్ణి నేను డీల్ చేస్తాను. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. కూరగాయలు కట్ చేస్తున్నావా సంధ్య? కాదు, మీకు నచ్చిన పని చేయలేకపోతున్నానని చేతి వేళ్ళు కట్ చేసుకుంటున్నాను. నీ వేళ్ళు కాదు, డైరెక్ట్గా నా గుండెని కట్ చేయి. అప్పుడు గాని నీ మీద పెంచుకున్న ప్రేమ నీకు అర్థం కాదు. ఆ రక్తాభిషేకాలు నాకెందుకు? మాటల్లో ప్రేమ కనిపిస్తే చాలు. సంధ్య, నేను చూపిస్తున్నా నువ్వు చూడకపోతే నాదా తప్పు? అయ్యో మహానుభావా, మీతో వాదించి గెలిచే ఓపిక టైం నాకు లేదు. దయచేసి వెళ్ళండి, నేను వంట చేసుకోవాలి. ప్రేమగా మాట్లాడాలని ఇల్లంతా వెతుక్కుంటూ నేనొస్తే వాదనంటావేంటి సంధ్య? నేను కాకపోయినా నీకు మీ అమ్మా నాన్నున్నారు. కానీ నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? నన్ను నువ్వు ప్రేమించకపోతే ఇంకెవరు ప్రేమిస్తారు చెప్పు? ఇక చాలా ఆపండి. కోపడడం, కూల్ చేయడం మీకు మరీ తేలికైపోయింది. నన్ను డిస్టర్బ్ చేయకుండా ఈ క్యారెట్ తింటూ మీరు అక్కడికి వెళ్ళి కూర్చోండి, నేను వస్తాను. నువ్వెక్కడికి రావద్దు సంధ్య, నేను ఇక్కడే ఉండి మాట్లాడతాను. అసలు నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా? ఒక గుడ్ న్యూస్ చెప్పడం కోసం. గుడ్ న్యూసా? ఏంటది? కొత్తగా ఒక కమర్షియల్ కాంప్లెక్స్ స్టార్ట్ చేయబోతున్నాను. దానికి నీ పేరే పెట్టాలని డిసైడ్ అయ్యాను. నా పేరా? ఓ, మీ మొదటి భార్య పేరు నా పేరు ఒకటే కాబట్టి
ఉభయ కుశలో పరిలా ఉంటుందని మీరు ఆ పేరు డిసైడ్ అయ్యారు. నో సంధ్య, ఈ పేరు కేవలం నీకోసమే పెడుతున్నాను. ఇందులో పాత సంధ్యకు అసలు సంబంధం లేదు. మీరేనా ఇలా మాట్లాడుతుంది? మీ మొదటి భార్యని పాత సంధ్య అంటున్నారా? ఆమెకి సంబంధం లేకుండా మీరు పనులు స్టార్ట్ చేస్తున్నారా? నేను నమ్మలేకపోతున్నాను. అంత వెటకారం వద్దు, నేను నిజమే చెప్తున్నాను. ఇప్పుడు నమ్మకపోయినా భూమి పూజ నాడు మాత్రం ఖచ్చితంగా నువ్వు షాక్ అవుతావు. ఇప్పుడే షాకింగ్ గా ఉంది. అవును, సడన్ గా నా పేరు పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? మన స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ కడుతూ నీ పేరు పెట్టకుండా ఎలా ఉంటాను? మన స్థలమా? అవును, మీ అమ్మా నాన్న ఉంటున్న ఇల్లు నీదే కదా, అంటే మనదే కదా. ఓ, ఇదా అసలు విషయం? చాలా తెలివిగా ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ఒక్క ప్లాన్ ఏంటి సంధ్య? క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రెడీ, లోన్స్ ఇవ్వడానికి బ్యాంకులు కూడా రెడీ. నువ్వు ఊ అనడమే ఆలస్యం. ఊ అనడానికి నేనెవర్ని? ఆ ఇల్లు మా అమ్మ నాన్నది. నాకా ఇంటితో ఏ హక్కు లేదు. హక్కు లేదంటావేంటి సంధ్య? ఆ ఇల్లు నీ పేరు మీదే ఉంది కదా. నా పేరు మీద ఏం లేదండి, మీరు పొరపడుతున్నారు. సంధ్య, పొరపాటు కాదు, పక్కా ప్రూఫ్ ఉంది. నువ్వు నాకు అబద్ధం చెప్పినా డాక్యుమెంట్స్ మాత్రం నిజమే చెప్తాయి. అయితే నేనే సరిగ్గా వినలేదేమో. నా మీద నీకు అనుమానం ఎక్కువైతే ఇలాగే అన్ని అపార్థం చేసుకుంటావు మావయ్య. నాదేలేరా మిస్టేక్, ఒప్పుకుంటున్నాను కదా. నువ్వు మాత్రం పొరపాటును కూడా సంధ్యకు అలాంటి రూల్స్ పెట్టొద్దురా. ఎందుకంటే వాళ్ళిద్దరూ చాలా మంచివాళ్ళు. ప్రేమ, అభిమానం, గౌరవం ఆస్తులుగా బ్రతుకుతున్న గొప్పవాళ్ళు. వాళ్ళున్న పరిస్థితుల్లో అమ్మా నాన్న అని సంధ్య మాత్రమే కాదురా, నువ్వు పిలిచినా తప్పులేదు. మంచితనం మాయమవుతున్న ఈ రోజుల్లో అలాంటి మనుషుల్ని దేవతలుగా చూడాలి. రోజూ వెళ్ళి దండం పెట్టుకుని వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. అంతేకాని వాళ్ళని బాధ పెట్టాలని, వాళ్ళకి సంధ్యని దూరం చేయాలని ఎప్పుడూ అనుకోవద్దు. రేయ్, నేను చెప్పిన ప్రతి మాటని మైండ్లో పెట్టుకుని నీ నిర్ణయం మార్చుకుంటావని నేను ఆశిస్తున్నాను. నేను ఇక బయలుదేరతారా? మావయ్య, ఎక్కడికి? కాసేపు ఉండొచ్చు కదా. అవును బాబాయ్, భోజనం చేసి వెళ్ళండి. మీకోసం వేడి వేడి బిర్యానీ రెడీ చేస్తాను. అది కాదమ్మా, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది. చికెన్ ఫ్రై కూడా చేస్తాను. అది కాదమ్మా, తప్పదమ్మా, వెళ్ళాలి. గోంగూర చికెన్ కూడా చేయి సంధ్య, మామయ్యకి చాలా ఫేవరెట్ అది. సరే సరే, అలాగే కానీ అమ్మా. సరే, మీరిద్దరూ కార్డ్స్ ఆడుకుంటూ ఉండండి, నేను ఫుడ్ రెడీ చేస్తాను. కూర్చో మావయ్య, కూర్చో. మావయ్య, ఫుడ్ రెడీ అయ్యే లోపు ఇదిగో నువ్వు స్నాక్స్ తింటూ ఉండు, మనం కబుర్లు చెప్పుకుందాం. రేయ్, నా వీక్నెస్ మీద కొట్టడం నీకు వెనతో పెట్టిన విద్యరా. ఒకడేరా తిట్టారా? నువ్వు ఎలా తీసుకున్నావు? ఓకే. నా ఉద్దేశం కాదు, నువ్వు నిరూపించిన సత్యమే అది. పెళ్ళయ్యాక నువ్వు మీ అమ్మా నాన్నల్ని మర్చిపోలేదు, అలాగే సంధ్య కూడా. అమ్మాయి మనల్ని మర్చిపోవాలని, మన ఇంటికి రాకపోకలు తగ్గించుకోవాలని ఆకాష్ కోరుకున్నాడు. అతను కోరినట్టుంటేనే కదా ఆ ఇంట్లో అమ్మాయి సుఖంగా ఉండేది. సంధ్య సుఖంగా ఉండాలంటే మనం దూరంగా ఉండక తప్పదు. పై ఎత్తు నేను వేనా అంకుల్? ఆకాశు, ఆహా, మళ్ళీ ఎన్నాళ్లకు విన్నా నీ పిలుపు. బావున్నావా బాబు? యా ఆంటీ,
ఇవి లోపల పెట్టండి. ఎందుకు బాబు ఈ ఫార్మాలిటీసు? ఫార్మాలిటీ అనే కన్నా పద్ధతి అంటే బాగుంటుంది అంకుల్. ఇటు పక్క ఏరియాలో పనుంటే వచ్చాను. ఇక్కడ దాకా వచ్చి మన ఇంటికి రాకుండా మిమ్మల్ని చూడకుండా వెళ్ళాలనిపించలేదు. వచ్చేదేదో ఒట్టి చేతులతో ఎందుకు వద్దామని ఇదిగో ఈ ఫ్రూట్స్ తీసుకొచ్చాను. ఓహో. ఆంటీ, నాకు ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ ఇస్తారా? కూర్చో బాబు, తీసుకొస్తాను. బాబు, ఓ ఎత్తు వేస్తానన్నావు కదా, ఆడు మరి. ఓకే అంకుల్, కమాన్. టఫ్ గేమ్. ఎంత టఫ్ అయినా గెలుపు నీదేగా. నా కాన్ఫిడెన్స్ కూడా అదే అంకుల్. కాకపోతే ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఆడాలి, లేదంటే మొదటికే మోసం వస్తుంది. నిజమేనయ్యా, మొదటికే మోసం వచ్చింది. నువ్వింత సులువుగా దొరికిపోతావు అనుకోలేదు. ఇప్పుడు చూడండి, చెక్. ఛే, లక్ష్మి, మళ్ళీ ఆకాశే గెలిచాడు. అందులో పెద్ద వింతే ఉందండి. ఆటలో గెలిచాను గాని జీవితంలో ఓడిపోతున్నాను అంకుల్. ఏంటి బాబు అలా ఉన్నావు? ఏమైంది? బిజినెస్లో పడిపోయి అందరికీ దూరం అవుతున్నాననిపిస్తోంది. నా అనుకున్న వాళ్ళు కూడా చాలా కోపంగా మాట్లాడుతున్నారు. మామయ్యను, మిమ్మల్ని, ఆంటీని హర్ట్ చేశాను. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే సంధ్య మీద అప్పుడప్పుడు చిరాకు పడుతూ ఉన్నాను. తన మనసుని కష్టపెడుతున్నాను. లేదు బాబు, లేదు. జీవితంలో ఒక స్థాయికి ఎదగాలంటే ఇదే నీకు కరెక్ట్ టైం. ఈ వయసులో ఉండే ఉత్సాహం, ఉద్వేగం, తపన, పట్టుదల అన్నీ కలగలిపి నీలో ఈ మార్పుకి కారణమవుతాయి. అంతేకాకుండా నువ్వు వేసే ప్రతి అడుగుని నీ లక్ష్యానికి దగ్గర చేస్తుంది. చూడు ఆకాశు, ఈ వయసు పోతే తిరిగి రాదు. ఈ మార్పులు, మాటలు కొత్త కాదు. అందుకే ఇవేమీ పట్టించుకోకుండా నీ భవిష్యత్తు మీద శ్రద్ధ పెట్టు. అంటే బిజినెస్ గురించి నేను ఎక్కువగా ఆలోచించడం వల్లే ఇలా చేస్తున్నాను అంటున్నారా? అయితే నా మాటల వల్ల మీరేం హర్ట్ అవ్వటం లేదా? లేదు బాబు, నీ ఎదుగుదలని, అభివృద్ధిని కోరుకునేవాళ్ళం. ఆ మాటలు ఎందుకు పట్టించుకుంటాం చెప్పు? ఒకవేళ పట్టించుకున్నా వెంటనే మర్చిపోతాం తప్ప మనసులో ఏం పెట్టుకోం. థ్యాంక్స్ అంకుల్. మీరిలా అర్థం చేసుకొని మాట్లాడుతూ ఉంటే నా మీద నాకే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నేను ఏ తప్పు చేయటం లేదన్న ధైర్యం వస్తుంది. నిన్ను మాకన్నా సంధ్యనే బాగా అర్థం చేసుకుంటుంది. అలాంటి తన మనసుని కష్టపెట్టాను అన్నావు చూడు, ఆ ఒక్క విషయంలోనే కొంచెం జాగ్రత్తగా ఉండు. మగాడు బయట గెలిచినా ఓడిపోయినా ఇంటికొచ్చి గెలుపోటముల సంగతులు చెప్పుకోవడానికి ఇల్లాలే కదా బాబు దిక్కు. ఆ ఇల్లాలి మనసును నొప్పించడం అంటే పచ్చని కాపురాన్ని ఇబ్బంది పెట్టుకోవడమే. నిజమే అంకుల్. మీరింత డీటెయిల్డ్గా చెప్తూ ఉంటే నాకు కొద్ది కొద్దిగా విషయాలన్నీ అర్థమవుతున్నాయి. బాబు, కాఫీ తీసుకోండి. కొన్ని రోజుల క్రితం మీ ఇంటికి వచ్చినప్పుడు నా కోసం మీరు ప్రేమగా పకోడీ వేస్తే ఏదో బ్యాడ్ మూడ్లో ఉండి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడాను. నన్ను క్షమించండి ఆంటీ. పర్వాలేదులే బాబు. సూపర్ కాఫీ ఆంటీ. ఇప్పటి వరకు నేను తాగిన కాఫీల్లో ఇదే బెస్ట్. సంధ్య ఎలా ఉంది బాబు? బానే ఉందండి. సరే అంకుల్, నేను ఉంటాను. అదేంటి అప్పుడేనా?
చెప్పాను కదా అంకుల్, పని మీద వెళ్తూ మధ్యలో ఆగాను. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా వస్తాను. వస్తాను అంకుల్. సరే. వస్తాను ఆంటీ. బాబు ఆకాష్, నువ్వు మరోలా అనుకోకపోతే నాదొక చిన్న మాట. చెప్పండి ఆంటీ. సంధ్యని రోజుకొక్కసారైనా చూడకపోయినా మాట్లాడకపోయినా మా ఇద్దరికీ ఏదోలా ఉంటుంది. ఇదివరకటిలా కుదరదని తెలుసు. రోజు కాకపోయినా వారానికొక్కసారైనా తనని ఇక్కడికి పంపిస్తావా బాబూ? ఆయన తీరు తత్వం తెలియకుండా ఉంటానా? మీ మీద నిజంగా ప్రేమ ఉంటే ఇక్కడికొస్తూ నన్నెందుకు తీసుకురాలేదు? కనీసం అదైనా అడిగారా? అంటే ఏదో పని మీద వెళ్తూ మన ఇంటి దగ్గర ఆగాను అని చెప్పాడమ్మా. ఓహో, అలా చెప్పగానే ఎప్పట్లానే మీరు గుడ్డిగా నమ్మారు, మర్యాదలు చేసి పంపించారు, అంతేనా? మరి ఏం చేయమంటావమ్మా? ప్రేమించి పెళ్లి చేసుకుని ఎందుకు నా కూతుర్ని కష్టపెడుతున్నావని నిలదీయాల్సింది. పెళ్లికి ముందు ఒక రకంగా, పెళ్లి తర్వాత ఒక రకంగా ఎందుకు ప్రవర్తిస్తున్నావని గట్టిగా అడగాల్సింది. ఇంటికొచ్చిన తండ్రిని ఎందుకు అవమానించావని కడిగి పారేయాల్సింది. అవన్నీ మర్చిపోయి మర్యాదలు చేయడం, నవ్వుతూ మాట్లాడడం ఏంటి నాన్నా? ఆ మాత్రం ధైర్యం, పౌరుషం, ఆత్మాభిమానం మీకు లేవా? ఉన్నాయమ్మా. నువ్వు చెప్పిన క్వాలిటీస్ అన్నీ నాకున్నాయి. వాటితో పాటు కోపం కూడా ఎక్కువే ఉంది. కానీ నా నోటిని కంట్రోల్ చేసింది ఏంటో తెలుసా? నాన్న అనే నీ పిలుపు. నువ్వు అన్నట్టు నేనన్నీ అడుగుంటే ఖచ్చితంగా ఆకాష్కి కోపం వచ్చేది. నిన్ను ఇంకా బాధ పెడతాడేమో అని భయమేసిందమ్మా. అందుకేనమ్మా ఆ విషయంలో నేను కానీ మీ అమ్మ కానీ నోరు మెదపలేదు. అడగాల్సిన మాటలు ఎన్నో ఉండొచ్చు, కానీ అడగాల్సిన సందర్భాలు కొన్నే ఉంటాయి. సమయం సందర్భం చూసుకుని మాట్లాడితేనే చెప్పే మాటకి, వినే మనిషికి ఫలితం ఉంటుంది. నోరుంది కదా అని వాగితే మన భావాలు బయటపడతాయేమో కానీ భవిష్యత్తుకి మాత్రం ఇబ్బంది కలుగుతుందమ్మా. ఈ ఒక్క విషయం ఆలోచించే అన్నీ తెలిసి కూడా నేను మౌనంగా ఉండిపోయాను. సారీ నాన్న, కోపంలో ఏదేదో మాట్లాడాను. అది కోపం కాదమ్మా, నీ గుండెల్లో ఉన్న బాధే మాటల్లో అలా బయటకొచ్చింది. ఇన్ని రోజులు మాకు చెబితే మేమెక్కడ బాధపడతామోనని మనసులోనే దాచుకున్నాం. చూడమ్మా సంధ్య, దాచుకున్న డబ్బు అవసరాలకి పనికొస్తుందేమో కానీ దాచుకున్న బాధ మాత్రం అగ్నిలా మారి నిలువెల్లా కాల్చేస్తుందమ్మా. నువ్వు నిజంగా కోపడినా అది మా మంచికే అనుకునే మనుషులమమ్మా మేము. దానికి సారీ చెప్పాల్సిన అవసరమే లేదు. ఇందులో ఆకాష్ను కూడా నిందించడానికి లేదమ్మా. అతనికి ఏ టెన్షన్ ఉందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఇలా చేస్తున్నాడో అదంతా మనకు తెలియదు కదా. అతని మీద కోపంతో కాలు దువ్వే బదులు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సరే నాన్న, నేను బయలుదేరుతాను. అప్పుడేనా? అర్జెంటుగా ఆయన ఒకసారి కలవాలి. అంటే ఏంటి? ఇంటికి వెళ్ళి ఇప్పుడు గొడవ పెట్టుకుంటావా? అలాంటిదేం లేదమ్మా, నువ్వు భయపడుకో. వస్తాను నాన్న, వెళ్ళొస్తాను. మంచిదమ్మా. ఏయ్!
దమ్మున్న దమ్ము బెండ్ తీసే టెంపరే ఓడికి ఉండాల్సింది టెంపరే చెవులు పగిలిపోతున్నాయి. సౌండ్ తగ్గించండి. సంధ్య వాల్యూమ్ తగ్గించండి ప్లీజ్. కమ్ ఆన్ డాన్స్. ఇవ్వండి ప్లీజ్. వై సంధ్య వై? మంచి ఊపు మీద డాన్స్ చేస్తుంటే కలిసి కంపెనీ ఇవ్వకుండా ఎందుకు ఆపేశావు? నీ వల్ల ప్రతిసారి నా మూడ్ స్పాయిల్ అవుతోంది. మూడ్ స్పాయిల్ చేయడం మీకు అలవాటు, నాకు కాదు. నువ్వనుకున్నట్టే పాటలు ఆపేవు కదా, ఇంకెందుకు కోపంగా అరవటం? హ్యాపీగా నవ్వుతూ మాట్లాడొచ్చు కదా. మాట్లాడమంటే మౌనంగా ఉంటావు, సౌండ్ పెట్టుకుని డాన్స్ చేస్తుంటే ఆపేస్తావు. ఈ మూకీ మూవీ చూడడం కన్నా పాటలకు డాన్స్ చేయటమే చాలా బెటర్. ఆ రిమోట్ లేవు. మీరు మా ఇంటికి వెళ్ళారా? వెళ్ళాను. ఏ వెళ్ళకూడదా? వెళ్ళొద్దని నాకు చెప్పి మీరెందుకు వెళ్ళారు? వద్దన్నానని నువ్వు ఆగలేదు కదా, మరి నన్నెందుకు అడుగుతున్నావు? మీకు వెళ్ళాలనుంటే నాకు చెప్పొచ్చు కదా, నాతో రావచ్చు కదా. ఒక్కరే ఎందుకు వెళ్ళారు? అలా పని మీద వెళ్తూ దారిలోనే కదా అని పలకరించాను. మీ ఇంటికి వెళ్ళినందుకు నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వక పెద్ద ఇష్యూ చేస్తున్నావేంటి? అల్లుడుగా వెళ్ళుంటే నేను అడగకపోయేదాన్ని, కానీ అవసరం కోసం వెళ్లారు కాబట్టి ఇన్ని ప్రశ్నలు వేస్తున్నాను. అవసరం ఏంటి? నేను క్యాజువల్గా వెళ్ళానని చెప్తున్నాను కదా. అదే దారిలో చాలాసార్లు వెళ్లారు, ఎప్పుడూ ఆగనిది సడన్ గా ఈ రోజు ఎందుకు వెళ్ళాలనిపించింది? మా అమ్మా నాన్నల మీద హఠాత్తుగా ఎందుకు ప్రేమ పుట్టింది? మాట్లాడండి. ఇది అవసరం కాక ఇంకేంటి? ఎనఫ్ సంధ్య, సైలెంట్గా వింటున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోవద్దు. నీకు చెప్పకుండా మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళడం తప్ప, చాలా రోజుల నుంచి రావడం కుదరలేదని సారీ చెప్పడం తప్ప, నేనేదో నేరస్తుడిలాగా ఇదేదో కోర్టులాగా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. మీ అమ్మా నాన్నల ఇంటికి వెళ్ళటం ఏదో నేరం అన్నట్టు నువ్వు బిహేవ్ చేస్తూ ఉంటే నేను రోజు ఆ ఇంటికే వెళ్తాను. ఏం చేస్తావు నువ్వు? రోజుకొకసారి వెళ్ళినా గంటకొకసారి వెళ్ళినా వాళ్ళ నుండి మీరు ఆశించేది మాత్రం మీకు దక్కదు. ఎందుకిలా మాట్లాడుతున్నావు సంధ్య? వాళ్లతో నాకేం అవసరం లేదు. నేను జస్ట్ ప్రేమను ఆశించి వెళ్తున్నాను. ఆ ప్రేమ విస్తీర్ణం ఆ ఇంటి స్థలమే కదా. మీ అవసరం ఆ ఇంటిని అమ్మడమే కదా. వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్ సంధ్య? నేనేం చేసినా ఆ స్థలం కోసమే అనుకుంటే ఎలా? నాకు మీరు కొత్త కాదు, మీ ఆలోచనలు కొత్త కాదు. ఏదైనా అనుకుంటే ఎలాగైనా సాధించే తత్వం మీది. దానికోసం ఎంతకైనా తెగిస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇన్ని రోజులు నా గురించి నీకు అర్థం కాలేదేమో అనుకున్నాను. కొన్ని విషయాలు బానే పసిగట్టావే. ఇంక వెళ్ళు. నేను పసిగట్టాను. మీరు కనిపెట్టలేని ఒక విషయం చెప్పనా? అన్ఫార్చునేట్లీ నాది కూడా అదే తత్వం, అంతే మొండితనం. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ ఇంటిని తాకనివ్వను. మా అమ్మా నాన్నలని అక్కడి నుండి కదపనివ్వను. కాఫీ ఎలా ఉంది? సూపర్ రా, అద్భుతం. ఆకాష్, నేను ఓడిపోయాను రా. అదిరా నా నమ్మకం అంటే. సరే తాగు. నిజంగా నా లైఫ్లో బెస్ట్ కాఫీ టేస్ట్ చేశాను రా. దీనికి వెల కట్టడం ఇంపాసిబుల్.
ఇంత వాల్యుబుల్ కాఫీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఆంటీ. నీకు నచ్చింది కదా, అదే చాలు బాబు. మళ్ళీ థ్యాంక్స్ ఇవన్నీ ఎందుకు? మీ కాఫీ కోసమైనా సరే రోజు ఇక్కడికి రావాలంటీ. నువ్వు మా ఆకాష్ ఫ్రెండ్ అంటే ఈ ఇంటి మనిషివే. ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. కాఫీలోనే కాదురా, అతిథి మర్యాదల్లో మా ఆంటీ అంకుల్ని బీట్ చేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. దానికి ప్రత్యక్ష సాక్షి నేను. చూస్తుంటేనే తెలుస్తోందిరా, ఈ విషయంలో మాత్రం నువ్వు చాలా లక్కీ. యా ఐ నో. ఆ లక్ని నీ కూడా పంచుతానురా, డోంట్ వరీ. ఓకే అంకుల్, మేము బయలుదేరుతాం. ఫ్రీగా ఉన్నప్పుడు ఇంకో రోజు తీసుకొస్తాను. అలాగే బాబు. బాయ్ అంకుల్. బాయ్. వెళ్ళొస్తాను ఆంటీ. మంచిది. చూసావా లక్ష్మి, ఆకాష్ ఎంత ముచ్చటగా మాట్లాడుతున్నాడు. స్థలం 10,000కు కొన్నారని స్క్వేర్ ఫీట్ కి 20,000 ఇప్పిస్తానని చెప్తున్నాడు. అదే కదా. అది కాదు లక్ష్మి, నా గురించి, నా సర్వీస్ గురించి వాళ్ళ ఫ్రెండ్కి చెప్పిన విధానం చూస్తుంటే నాకు చాలా బాగా నచ్చింది. ఓహో, అల్లుడు గారి పొగడ్తలకి రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ గారు పడిపోయారన్నమాట. అబ్బా, పడిపోవడం అని కాదు లక్ష్మి, ఇన్ని రోజులు మన ప్రస్తావన వస్తే కసుబుసులాడేవాడు. ఇలా పొగుడుతున్నాడు అంటే అతనిలో మార్పు వచ్చిందేమో అనిపిస్తుంది. ఆ మార్పు మీకే కనిపిస్తుంది, నాకు నా కూతురికి మాత్రం కాదు. ఏంటో ఈ మనిషి, ఇన్నేళ్లు కాపురం చేసినా మాట పూర్తిగా వినడం మాత్రం రాలేదు. అమోఘం, అద్భుతం. నీ మైసూర్ పాక్ ఘుమఘుమలు మైసూర్ వరకు వెళ్ళేలా ఉన్నాయే. కూర్చో దివ్య. ఇది తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు. వారెవ్వా, సూపర్, సో స్వీట్ ఆఫ్ యూ. నిజంగా బాగుందా? యా సంధ్య, నువ్వు ఛాన్స్ ఇస్తే ఈ ప్లేట్ మొత్తం ఒకేసారి ఖాళీ చేసేంత బాగుంది. బాబ్జీ గారు రాలేదా? స్వీట్ తింటూ వాడి పేరు తలుచుకోవడం ఎందుకే బాబు, టేస్ట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఇద్దరు వస్తే బాగుంది కదా అని అలా అడిగాను దివ్య. నా వెనుక తోకలా వస్తే ఇంటి పని ఎవరు చేస్తారు? సర్లే, ఇంకొకటి తింటావా? హా, ఇవ్వు. ఏంటి సడన్ గా మైసూర్ పాక్ చేసావు? ఎనీ స్పెషల్? అలా అని ఏం లేదు దివ్య, ఫ్రీగా ఉన్నాను కదా అని స్వీట్ చేశాను. అంటే నా కోసం కాదన్నమాట. కూర్చోండి కూర్చోండి. ఇంట్లో ఉన్నది మీరు నేనే కదండి, మీకోసం కాకపోతే ఇంకెవరి కోసం చేస్తాను? నాకు తెలుసు సంధ్య, ఊరికే అన్నాను. తీసుకోండి. మైసూర్ పాక్ తినడానికి సాఫ్ట్గా ఉంటుంది, కానీ ఈ ప్రాసెస్ చేయటం మాత్రం చాలా కష్టం. అంత ఈజీగా అందరికీ కుదరదు. సినిమాలు రిలీజ్ కాకుండానే రివ్యూలు ఇచ్చేవాళ్ళ మీరు టేస్ట్ చేయకుండానే సంధ్యని తక్కువ అంచనా వేస్తున్నారు. ఓకే, లెట్ మీ టేస్ట్ ఇట్. నిజమే సంజయ్, చాలా బాగుంది. ఇంట్లో చేసినట్టు అస్సలు లేదు. ఈ స్వీటు, టెక్చరు అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి. ఇంత బాగా చేయడం ఎక్కడ నేర్చుకున్నావు సంధ్య? అమ్మ దగ్గర అండి. ఆంటీ ఆశీర్వాదం కూడా ఉందా? అందుకే ఇంత టేస్ట్ వచ్చిందా? నాన్నకి స్వీట్స్ అంటే చాలా ఇష్టమండి. ఆయన కోసమే రకరకాల స్వీట్స్ చేస్తూ ఉండేది. నేను కూడా హెల్ప్ చేస్తూ అలా అలా నేర్చుకున్నాను. ఇంకా ఏ స్వీట్లు వచ్చు? అన్నీ కొంచెం కొంచెం తెలుసు, కానీ మైసూర్ పాక్ అయితే అమ్మ కన్నా బాగా చేస్తానని
నాన్నతో పాటు అమ్మ కూడా మెచ్చుకుంది. అప్పటి నుంచి ఇంట్లో ఈ స్వీట్ చేయాలంటే నేనేనండి. ఓహో అవునా, చాలా గ్రేట్. ఓ పని చేయి సంధ్య, అంకుల్కి స్వీట్స్ అంటే ఇష్టం అన్నావు కదా, హ్మ్, ఒక బాక్స్లో స్వీట్స్ పెట్టివ్వు, నేను తీసుకెళ్ళిస్తాను. ఆరెల్స్ ఈ వంకతో ఆంటీ వాళ్ళని చూసినట్టు ఉంటుంది అనుకుంటే నువ్వైనా ఇచ్చిరా. చాయిస్ ఈజ్ యువర్స్. బై ద వే, ఈ స్వీట్ మొత్తం నాకే. సంధ్య, నేను విన్నది చూసింది అంతా నిజమేనా? నిజమేనే. ఏ కళ్ళు కనిపించట్లేదా, చెవులు వినిపించట్లేదా? అది కాదే, ఒక్కోసారి ఒక్కో వేరియేషన్ చూపిస్తున్నాడు, లేదంటే నిజంగా ప్రేమగా మాట్లాడుతున్నాడు. నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడైతే ప్రేమతోనే మాట్లాడారే. అమ్మా నాన్నల గురించి ఆలోచించి స్వీట్స్ పట్టుకెళ్ళమన్నారు చూడు, ఆ ఐడియా అస్సలు నాకు రాలేదు. నీ మొహం. ఆ ఇంటి కోసం నీ మొగుడు రకరకాల విన్యాసాలు చేస్తున్నాడని నువ్వే చెప్పావు కదా. ఇప్పుడేమో కొంచెం ప్రేమ చూపించగానే కరిగిపోయి మాట్లాడుతున్నావా? ఆకాష్ మారడం కాదు, అతని మాయలో పడి నువ్వు మారిపోయేలా ఉన్నావు. ఎవరిలో మార్పు వచ్చినా మా మధ్య ప్రేమ పుడితే అంతే చాలే. అంతకు మించి నాకేం అక్కర్లేదు. నేను చేసిన మైసూర్ పాక్ తిని ఆయన ఇంప్రెస్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక్క నిమిషం దివ్య, ఇప్పుడు వస్తాను. ఈ స్వీట్స్ అమ్మ వాళ్ళకిచ్చే దివ్య. నువ్వు కూడా రావచ్చు కదే, కావాలంటే నిన్ను మళ్ళీ డ్రాప్ చేస్తాను. లేదులే దివ్య, ఇంట్లో కొంచెం పనులున్నాయి, రేపు వస్తానని చెప్పు. సరే సంధ్య, వస్తాను. బాయ్ బాయ్. ఇదన్నమాట సార్ గారి అసలు రూపం. సంధ్య ఊహించిన దానికన్నా డేంజర్లా ఉన్నాడు. చిన్న చిన్న మాటలనే ప్రేమ అనుకుంటూ అమాయకంగా నమ్ముతుంది అల్ప సంతోషి.